హలో హాయ్, దిస్ ఈస్ గాయత్రి, సీనియర్ వెల్నెస్ కోచ్. ఇవాళ ఏంటంటే వ్లాగ్. సో మేము గంగమ్మ జాతరకి వెళ్ళాము తిరుపతిలో. సో మా నేటివ్ ప్లేస్ తిరుపతి కాబట్టి మేము ప్రతి ఇయర్ అక్కడికి వెళ్తాము. ఇలా మేము కోడూరు నుంచి స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా ఇంటి దగ్గరే పాపని రెడీ చేసి తీసుకెళ్ళాలనుకున్నాం. 1.5 hour జర్నీ మాకు తిరుపతికి కోడూరు నుంచి. ఎందుకు పాప ఏడుస్తూ ఉంటుంది, ప్లస్ ఇరిటేషన్ అనిపిస్తుంది తనకి అని చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడ పాపను రెడీ చేశాను. ఇది చిన్నపిల్లలకి ఎక్కువగా వేస్తాము, ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి మేము కూడా ఇలాగే వేసేవాళ్ళము. ఇది మొక్కు, మాకు పాప పుడితే వేస్తాము అని చెప్పి మేము గంగమ్మ తల్లికి మొక్కున్నాము. మాకు చాలా ఇష్టం గంగమ్మ తల్లి, చిన్నప్పటి నుంచి ప్రతి జాతరకి వెళ్ళే వాళ్ళము. అలా పాపకి గంధము, పసుపు అన్నీ పూసి తర్వాత కాటుకు పెట్టాను. బొగ్గు పెడతారు, బొగ్గు అవి పెడతారు, మేము కాటుకు పెట్టాము. అలాగే కుంకుమతో మేమంతా కూడా రెడీ అయిపోయాము. సో అక్కడి నుంచి మేము టెంపుల్లోకి స్టార్ట్ అయిపోయాము. టెంపుల్లోకి స్టార్ట్ అయిన తర్వాత మాల వేస్తే బాగుంటుంది పాపకి అని చెప్పి ఆంటీ దగ్గర మాల వేయించుకుంటూ ఉన్నాము. వేయించుకొని స్టార్ట్ అయినప్పుడు రష్ అయితే లేదు. మేము వెళ్ళిన టయానికి 4:30 అలా అయింది. మామూలుగా అయితే ఫుల్ రష్ ఉంటుంది, మేము వెళ్ళిన టయానికి అంతగా లేదు. సో దీన్ని దుత్తకుండలు అంటాము. ఇది ఎందుకంటే దీంట్లో పసుపు, కుంకుమ, కర్పూరం ఉంటుంది. దీన్ని అమ్మవారు టెంపుల్ చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి అక్కడ తోటోళ్ళని ఉంటారు, వాళ్ళ దగ్గర ఇస్తే వాళ్ళు దిష్టి తీసి పగలు కొడతారు. అలా మనకున్న దిష్టి అంతా పోతుందని ఇక్కడ నమ్మకము. అలా నేను, మా పాప, మా హస్బెండ్, మా బ్రదరు, వాళ్ళ వైఫ్, పిల్లలు కూడా అందరము ప్రదక్షిణాలు స్టార్ట్ చేశాము. దాంట్లో కర్పూరం వెలిగిస్తారు, కొంచెం కాలుతుంది. పాపకు పెడితే ఆ పాప భయపడింది. మేమైతే తిరిగేసాం 3 చుట్లు. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. ప్రతి ఇయర్ గంగమ్మ జాతరకి 7 రోజులు జరుగుతుంది. చాలా ప్రత్యేకత ఇక్కడ తిరుపతిలోనే. ఎక్కడ 7 days జాతరనే ఉండదు. ఇక్కడ రోజుకొక వేషంతో అమ్మవారిని అలంకరిస్తూ అందరూ జాతర బాగా చేసుకుంటారు. అలా మాకు చిన్నప్పుడు మేము ఇలా వెళ్ళి ఇలా రోజుకో వేషం వేసుకొని అలా తిరిగే వాళ్ళ ఆ జ్ఞాపకాలన్నీ వచ్చాయి. ఎందుకంటే మా నేటివ్ ప్లేస్ తిరుపతి, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళము. సో ప్రతి ఇయర్ ఒక్కొక్క వేషం వేసుకొని వెళ్ళేవాళ్ళం. చిన్నప్పుడు ఎక్కువ ఆటోలో వెళ్ళి అరుచుకుంటూ వెళ్ళేవాళ్ళము. అదంతా గుర్తొచ్చింది. మా పాపకైతే మేము ఇలా వేపించడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ వేషం ఇదే వేయించాము. అక్కడ అందరూ మా పాపని వచ్చి పలకరిస్తున్నారు, వీడియో తీసుకుంటున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు. టీవీ వాళ్ళు అందరూ వచ్చారు. నిజంగా చాలా హ్యాపీగా, చాలా క్యూట్గా ఉంది పాప అని చెప్పి. సో ఈ కళ్ళకి ఏంటబ్బా డిఫరెంట్గా రెడీ చేశారు అనుకుంటారేమో. మీసాలు పెట్టడం వల్ల తన కోపం వచ్చి ఇలా అనుకుని దాన్ని కళ్ళ మీద అలా రుద్దేసుకునింది. అదొక డిఫరెంట్ వేషం అయిపోయింది. అందరూ క్యూ లైన్లో కూడా తను పలకరిస్తూ ఉన్నారు, చూడొచ్చు మీరు. క్యూ లైన్ కూడా అంటే పెద్దగా రష్ ఏం లేదు, అంతా ఒక 1 hourలో దర్శనం అయిపోతుంది. మామూలుగా అయితే ఫుల్ రష్ ఉండేది. మాకు 5:56 కల్లా దర్శనం అయిపోయింది. ఇలా మేము, మా బ్రదరు, మేమంతా కూడా దర్శనం చేసుకున్నాము. అలా కాసేపు పాపను అలా తిప్పుతూ ఉన్నారు మా సారు. మీరు ఇక్కడ చూడొచ్చు, పిల్లలంతా కూడా రకరకాల వేషాలు వేసుకొని అలా ఉన్నారు. లాస్ట్ మంగళవారము, ఆ రోజు ఇంకా చాలా బాగుంటుంది. మేము ఆ రోజు రాగలమో లేదో అని చెప్పి ముందుగానే దర్శనం చేసుకున్నాము. మీరు కూడా ఎక్కడున్నా సరే ప్రతి సంవత్సరం గంగమ్మ జాతరకు వచ్చి మీరు దర్శనం చేసుకోండి. అమ్మవారు ఏ మొక్కున్నా ఆ కోరిక తీరుస్తుంది. అంత పవర్ఫుల్ గల తల్లి గంగమ్మ. ఇలా మేము దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని బయట వచ్చేసాము. మా పాప అయితే అక్కడే ఉంది, నడుస్తూనే ఉంది. మా హస్బెండ్ కూడా నడిపిస్తూనే ఉన్నారు, ఎందుకంటే రిపోర్టర్స్ అంతా వచ్చి వీడియోస్, ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు క్యూట్గా ఉందని చెప్పి. ఫైనల్గా అలా మాకు గంగమ్మ జాతర అయిపోయింది. అక్కడ తర్వాత ఎగ్జిబిషన్ పెట్టారు. ఇది కూడా ప్రతి ఇయర్ తిరుపతిలో ఎగ్జిబిషన్ అనేది కండక్ట్ చేస్తారు. హాలిడేస్ టైంలోనే మేము అక్కడికి వచ్చి పాపని నీట్గా క్లీన్ చేసేసి మంచి డ్రెస్ మార్చేసి ఇలా వీల్ లోపల షార్క్ అనే ఒక ఫ్రేమ్తో ఎగ్జిబిషన్ అనేది ఈసారి రెడీ చేశారు. అంటే చేప నోట్లో నుంచి వెళ్ళేట్టుగా అలా సెట్ చేశారు. చాలా అట్రాక్షన్ అనిపించింది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. అప్పుడే స్టార్ట్ అయింది. మేము రైల్వే కోడూరు నుంచి కదా, మళ్ళీ అదే పనిగా ఎగ్జిబిషన్కి రావాలంటే కష్టము. చూద్దాము, ఇక్కడైతే పిల్లలు ఎక్కువ మంది ఉంటారు. మేము రైల్వే కోడూరులో కూడా ఎగ్జిబిషన్ జరిగినప్పుడు మీకు వీడియో పెట్టాను, మీరు అందరు కూడా చూశారు కదా. అలా నేను, మా చిన్ననాటి ఫ్రెండ్, అంటే మాతో బాగా చదువుకున్నాడు, తను కూడా వచ్చాడు. అందరం కలిసి ఎగ్జిబిషన్కి వెళ్ళాము. అక్కడ లోపల స్టాల్స్ అన్నీ కూడా డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయి. ఎక్కువగా పిల్లల్ని అట్రాక్షన్ చేసే స్టాల్స్ ఉన్నాయి. అక్కడ తినడానికి గోబీ, పానీపూరి, నూడిల్స్, పావు బజ్జీలు, అలాగే ఇక్కడ గ్లాసెస్ అన్నీ వేసేసి కొడితే అక్కడ గిఫ్ట్, ఇలా రకరకాల స్టాల్స్ ఉన్నాయి. ఫైనల్గా ఇలా మేము కంప్లీట్ చేసుకున్నాం.